గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పండ్ల మొక్కలకి మట్టి మిశ్రమంలో కలపడానికి జీవన ఎరువులు ఆర్డర్ పెట్టామండి. ఆర్గ్ గార్డెనర్ సంపత్ గారు వాట్సాప్ నెంబర్ చూసి వాట్సాప్లో మెసేజ్ పెట్టాము. ఈ ఎరువులన్నీ జీవన ఎరువులు కావాలని వాట్సాప్ పెట్టినప్పుడు సంపత్ గారు అయితే కార్గోకి మాకు పార్సిల్ పంపించారు. పార్సిల్ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నానండి. ఈ పండ్ల మొక్కల్లో కలపడానికి ఈ జీవన ఎరువులను అయితే ఆర్డర్ పెట్టాను. ఇవి బయో ఫెర్టిలైజర్ కింద, అలాగే బయో పెస్టిసైడ్ కింద, అలాగే బయో ఫంగిసైడ్ కింద పనిచేస్తాయి. ఇంతవరకు అయితే నేను కూరగాయల మొక్కల్నే పెంచడం అయితే జరిగిందండి. ఇప్పుడు నేను పండ్ల మొక్కలను కూడా పెంచుదామన్న ఉద్దేశం చొప్పున వాటికి కావాల్సిన డ్రమ్ములు, స్టాండ్లు అయితే రెడీ అయ్యాయి. మట్టి మిశ్రమంలో కలపడానికి వీటిని కూడా బుక్ చేసాడండి బాబు. నాకు మట్టిలో కలపడానికి త్వరగా కావాలి అంటే, మామూలుగా అయితే వారం రోజులు పడుతుంది అన్నారు. నాకు అర్జెంటుగా కావాలంటే కార్గోకి పంపించారు. ఒక రోజులో వచ్చేసిందండి. ఈ ప్యాకింగ్ అయితే నేను అన్ని రకాలు కూడా కేజీ చొప్పున పార్సిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కూరగాయలు పెంచడం ఒక విధంగా అయితే, ఈ పండ్ల మొక్కలను పెంచడం వేరొక విధంగా ఉండాలండి. ఈ పండ్ల మొక్కలను పెంచుతున్నామంటే వాటిలో మనం అన్నీ కూడా కలపాలి. మట్టిలోంచి వచ్చే ఫంగిసైడ్స్, అలాగే వేర్ల నుంచి వచ్చేవి నెమటోడ్స్, వేరు పురుగులు, నులి పురుగులు, వీటి నుంచి కాపాడుకోవడానికి ఇవన్నీ కలిపితేనే కానీ మనం మొక్కలను అయితే సంరక్షించలేము. ఫ్రూట్ ప్లాంట్స్ అయితే కొంచెం ఖర్చుతో కూడిన పని కదండి, స్టాండర్డ్గా ఉన్న వాటిలో వేస్తాం కాబట్టి అవి అయితే మనం ఇవన్నీ కొనాల్సి వచ్చింది. ఇది ప్యాసిలోమైసిస్. ఇది మనం మట్టి మిశ్రమం కలిపినప్పుడు అందులో కలిపేయచ్చండి. ఈ ప్యాసిలోమైసిస్ నెమటోడ్స్ అవి రాకుండా మట్టి మిశ్రమంలో మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. మట్టి మిశ్రమాన్ని మనం కలుపుతున్నాం కదా, అప్పుడు కలిపేసుకోవచ్చండి. ఇదైతే వ్యాము. ఈ వ్యామ్ కూడా మనం కలిపినప్పుడు వేరుకైతే చాలా మంచిది. వేరు దగ్గర ఒక ప్రోడక్ట్ కింద ఉండి ఎటువంటి వేరు పురుగులు కానీ, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా కాపాడుతుంది. ఇది కూడా మనం మట్టిలో కలపచ్చు, లేదా మొక్క పెట్టేటప్పుడు అప్పుడు ఈ పౌడర్ని వేసి మొక్క పెట్టుకోవచ్చు. వీటి కాస్ట్లు కూడా కింద ఉన్నాయండి. ఇవి ఎలా వాడాలో కూడా ప్యాకెట్ మీద ఉన్నాయి. ఇది మెటరైజం. ఇదైతే గాజు పురుగులకి, చెద, వేరు, శంఖం పురుగులకి ఇవన్నిటికి బాగా పనిచేస్తుంది. గార్డెన్లో శంఖం పురుగుల గురించి వీడియో ఒకటి పెట్టాను కదండి. అవి మరలా ఇప్పుడు వాతావరణం చల్లదనానికి, తేమకు మరలా గార్డెన్లో బ్యాగ్లో కనిపించి అందుకనే ఇది కూడా పెట్టానండి. ఇది సుడోమోనాస్. దీన్ని కూడా మనం మట్టిలో కలపాలి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఇదైతే కాపాడుతుందండి. మన ప్లాంట్స్ చూడండి, ఆకుపచ్చగా ఉన్నవి ఎల్లో ఆకుల కింద మారి రాలిపోతూ ఉంటాయి కదా, అటువంటప్పుడు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇది కూడా మనం మట్టిలో కలుపుకుని అప్పుడు పండ్ల మొక్కలను పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే ఇది ట్రైకోడెర్మా అండి. ఇది కూడా వాడడం వల్ల మట్టి నుండి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా కాపాడుతుంది. ఈ సుడోమోనాస్, ట్రైకోడెర్మా, వ్యాము, ప్యాసిలోమైసిస్ ఇవన్నీ అయితే కనుక మట్టిలో మనం కంపల్సరీ కలపాల్సినవి. ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ కాబట్టి వేసేవి, అందుకనే ఇవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టానండి. ఇది మెగ్నీషియం సల్ఫేట్, ఎప్సమ్ సాల్ట్. ఇదైతే మనం ఆ మొక్కలు రీప్లాంటింగ్ చేస్తుంటాం కదా, మొక్కలు షాక్ గురి అవ్వకుండా ఉండాలంటే మెగ్నీషియంని మనం సల్ఫేట్ని, ఎప్సమ్ సాల్ట్ దీన్ని మనం మొక్కలకి కుండీల్లో మొక్కలు పెట్టినప్పుడు వేసుకోవచ్చు. పూల మొక్కలకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే ఇది సీవీడ్ గ్రాన్యుల్స్. ఇవి కూడా మనం మట్టి మిశ్రమంలో కలుపుకోవచ్చు. ఇవి మట్టిలో కలపడం వల్ల మొక్కల ఎదుగుదల బాగుంటుంది. మనం మట్టి, ఎరువు ఇదొకటే కూరగాయలకి అయితే కలిపేసి పెట్టేస్తూ ఉంటామండి. వాటితో పాటు ఇవి కూడా బయో ఫెర్టిలైజర్స్ కూడా కలిపామంటే పండ్ల మొక్కలకి బాగుంటుంది. అలాగే ఇది పెస్ట్ ఆయిల్. ఇందులో 2-3 రకాల ఆయిల్స్ కలిపి ఉన్నాయన్నారు. ఇవైతే ఏ రకం పెస్ట్కైనా మనం వాడచ్చండి. 1 లీటర్కి 2 ml చొప్పున డైల్యూట్ చేసి వాడచ్చు. ఇది OWDC
వేస్ట్ డీకంపోజర్, ఇది కూడా ఆర్డర్ పెట్టాను. ఇదైతే మన గార్డెన్లో చాలా ఉపయోగం. నేనైతే ఇంతవరకు ఈ వేస్ట్ డీకంపోజర్ అయితే వాడలేదండి. ఇది మనం వాటర్ అయితే మన గార్డెన్కి సరిపడా వాటర్లో ఇది కలిపేసి మనం ఫర్మెంటేషన్ చేసి దీన్ని మనం వేరుశనగ తెలగపిండి కలిపిస్తుంటాం చూస్తారా, అది అలా కలిపి వాటర్లో ఇవ్వచ్చు. లేదా కూరగాయలు వేస్టేజ్ తుక్కుంటుంది కదండి, ఆ వేస్టేజ్ కూడా ఇందులో వేసి అలా కూడా ఇవ్వచ్చండి. మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది వేస్ట్ డీకంపోజర్. అలాగే కంపోస్ట్ చేసినప్పుడు కూడా త్వరగా కంపోస్ట్ అవ్వడానికి కూడా ఈ వేస్ట్ డీకంపోజర్ అయితే బాగా పనిచేస్తుంది. ఇవన్నీ అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఇది వంగ మొక్క. ఈ వంగ మొక్క ఏంటి ఇలా డల్ అయిపోతుందని చూసినప్పుడు వేరికి పట్టి శంఖం పురుగులు కనిపించాయండి. శంఖం పురుగులు పోవడానికి నేను చాలా రెమెడీస్ అయితే చేసిన తర్వాత అయితే నాకు కనిపించలేదు. గుడ్లు పెంకులు వేసాను, అలాగే మస్టర్డ్ పౌడర్ కూడా వేసాను, అలాగే వెల్లుల్లి రేకలు కూడా పెట్టానండి. అవన్నీ పెట్టినప్పుడు అయితే అవి నాకు పోయినట్టే కనిపించాయి. మరలా ఈ వాతావరణం పెట్టి 10 రోజుల నుంచి వర్షాలకు మరి తేమ ఉండడం వల్ల మాకు కొంచెం అయితే రేకు ఉండడం వల్ల ఎండ అయితే సరిగ్గా మొక్కలకి తగలటం లేదు. అందుకని అవి మొక్కల్లో పెట్టిన గుడ్లు ఉంటాయి కదా, అవి శంఖం పురుగుల కింద తయారవుతున్నాయి. అందుకే ఈ వంగ మొక్క చనిపోయిందని అనుకున్నానండి. వంగ మొక్కకి వేరికి మొదలు ఉంటుంది కదా, ఆ వేర్లకి పట్టుకుని ఉన్నాయండి ఆ పురుగులు. అందుకే ఇంకా మనం ఈ రెమెడీస్ అన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇంకా టైం పడుద్ది, మొక్కలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కోసం ఎలాగా ఆర్డర్ పెడుతున్నాను కదా అని మెటరైజంని కూడా ఆర్డర్ పెట్టానండి. ముందు మొక్కనైతే వాటరింగ్ చేసేసి ఆ తర్వాత 1/2 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ వేయమన్నారు. పైన మొక్కలకి పైన మట్టిలో చల్లినప్పుడు శంఖం పురుగులు అయితే చనిపోతాయని చెప్పారు. ఇది నేను హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. ఫస్ట్నే ఎక్కువ వేయడం నాకు కొంచెం మొక్కలకి ఏది కొత్తగా వేయాలని నాకు భయమండి. ఎందుకంటే అవి తట్టుకోగలుగుతాయో తట్టుకోలేవో అని ఎప్పుడు కూడా నేను ఇలాంటివి ఏమీ ఆర్డర్ అయితే పెట్టలేదు. ఇంతవరకు నేను కూరగాయల మొక్కలనే పెంచాను. జామ మొక్క ఒకటి ఉంది, అలాగే స్వీట్ లెమన్ ఉంది. వాటికైతే నేను వేపపిండి ఇలాంటివే వాడాను, కానీ ఇవేమీ వాడలేదండి. ఇవన్నీ కూడా ఆర్గానిక్గా కాదా అని అడిగినప్పుడు ఇవన్నీ ఆర్గానిక్ అని చెప్పారు, కెమికల్స్ కాదన్నారు. అలాగే గూగుల్లో కూడా చూశాను, ప్రతిదీ కూడా చూశానండి. చూసినప్పుడు ఇవన్నీ ఆర్గానిక్ అన్నారు. అటువంటిప్పుడు పూర్తి నమ్మకం ఉన్నప్పుడు ఇవన్నీ నేను ఆర్డర్ పెట్టాను. ఏంటంటే మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదండి. బ్లాక్ టబ్లో నేను కొన్ని మొక్కల్ని రీప్లాంటింగ్ చేశానని చెప్పాను కదా, ఇది పన్నీర్ ఫ్లవరు. ఈ ఫ్లవర్ అయితే చాలా వాసన వస్తుందండి. అక్కడ నేను నర్సరీలో చూసినప్పుడు ఈ ప్లాంట్ని అయితే తెచ్చుకున్నాను. ఇది 100 రూపీస్ టబ్లో రీప్లాంట్ చేశాను. ఇది సూర్యనామ చెర్రీ, రౌండ్గా ఉండి రెడ్గా ఉంటుందండి ఫ్రూట్ అయితే. ఇది మిరాకిల్ ఫ్రూట్, ఇది కూడా కోలగా ఉండి కొంచెం ఆరెంజ్ రెడ్ కలిపిన కలర్లో ఉంటుంది. ఇది సంపెంగ, సింహాచలం సంపెంగ అంటారు కదా, ఎల్లోగా ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్ అంటే. ఇది కూడా 100 రూపీస్ టబ్లో నేను రీప్లాంట్ చేశాను. ఇది అంజీరా ప్లాంట్. ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా పెద్ద డ్రమ్లో వేయచ్చు, కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్లేస్ కూడా ఎక్కువ పడుతుంది. ఇందులో చూద్దామని 100 రూపీస్ టబ్స్లో అయితే వేస్తాను. ఇది స్వీట్ వాక్కాయని ఇచ్చారు. మరి స్వీట్ వాక్కాయ అవుతుందో లేక మామూలుగా వగరగా ఉంటుంది కదా, అది అవుతుందో తెలియదు. నర్సరీలో అబ్బాయి అయితే స్వీట్ వాక్కాయ అన్నాడండి. ఇది కరివేపాకు, స్మెల్ అయితే చాలా బాగుంది. చిన్న కరివేపాకు అండి ఇది. ఇంకా జామ మొక్కలు ఉన్నాయి. ఇది పత్తి మందారం, ఇది కూడా పెయింట్ బకెట్లో వేసాను. ఇది మెటరో సీడియస్ అన్నారు నర్సరీలో అయితే. గూగుల్లో కొడితే అయితే నాకు క్లియర్గా రాలేదండి. ఇది ఫ్లవర్ అయితే ఎల్లోగా ఉంది, చూడడానికి చాలా బాగుంది, పాలినేషన్ బాగుంటుందని తీసుకున్నాను. ఇది స్వీట్ నారింజ. ఈ స్వీట్ నారింజ, మామిడి, జామ అయితే ఇంకా రీప్లాంటింగ్ చేయలేదు. వాటి గురించి ఇవన్నీ తెప్పించాను. చూడండి, రేక్ అయితే హాఫ్ పైన తీయించేసాము. చూసారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ పిల్లర్ కనిపిస్తుంది చూసారా, ఈ పిల్లర్ వరకు పాదులు పెట్టని చూసారు కదా. ఈ పిల్లర్ వరకు పూర్తిగా రేకు ఉండేదండి. రేకు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ ఉన్న మొక్కలకి పొద్దుట వచ్చే ఎండే తగులుతుంది, లేదు మిగిలిన మొక్కలకి పాదులకి అయితే కనుక అసలు ఎండ ఉండటం లేదండి. అందుకనే హాఫ్ రేకంతా
కట్ చేయించేసాము. మేము ఈ ప్లానింగ్ అంతా మొక్కల కోసమే కదా అని తీయించేసామండి, మొక్కలకి ఎండ లేదని. అలాగే ఆ ప్లేస్లో అయితే మెస్ పెట్టాము. మెస్ లేకపోతే మాకు కోతులు అస్సలు ఉండనివ్వండి. ఇలా మనం మెస్ అది పెట్టి స్టాండర్డ్గా చేసాం కదా. మా ఆయనగారికి అయితే పండ్ల మొక్కలు అయితే చాలా ఇష్టం, అందుకని పండ్ల మొక్కలు కూడా పెడదామన్న ఉద్దేశంతో కొంచెం బడ్జెట్ టైట్ అయినా సరే ఆయనకి ఇష్టం, ఎలా అయినా మనం చేద్దాం అన్న ఉద్దేశం చొప్పున ఆ పండ్ల మొక్కలు తీసుకున్నామండి. వాటికి ఇవన్నీ కలపడం కోసం ఇవన్నీ ఆర్డర్ పెట్టామండి. ఇవన్నీ కూడా 2300 చిల్లర అయింది. ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళు ఏం తీసుకోలేదు, వాటి మీద ఉన్న రేట్ల కంటే కొంచెం తక్కువగానే తీసుకున్నారండి. ఈ డబ్బులు అయితే కనుక మా బాబు, నాకు అమ్మ ఎలాగో చీరలు దానికి ఇంట్రెస్ట్ చూపించదు, మొక్కలంటే ఇష్టం కదా అని చెప్పేసి మా బాబు దాచుకున్న డబ్బులతో నాకు ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టాడండి. మా ఆయనగారు అయితే స్టాండ్లు, టబ్లు ఇవన్నీ కూడా తీసుకున్నాము పండ్ల మొక్కల కోసం. ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ గార్డెనింగ్ అంటే చాలా కష్టమైన పని అండి, డబ్బుతో కూడింది, అలాగే చాలా శ్రమ పడాలి. బాబు, నేను, మా ఆయనగారు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కష్టపడతామండి. ఎందుకంటే మాకు గార్డెన్ అంటే అంత ఇష్టం. ఏంటంటే ఇంత కష్టపడి వీడియోలు తీస్తుంటే వ్యూస్ రావట్లేదు అన్నప్పుడు మా ఆయనగారు ఏమన్నారంటే, కంగారు పడకూడదు, దేనికైనా టైం ఉంటుంది, సక్సెస్ అవుతావు, కంగారు పడకుండా నువ్వు శ్రద్ధగా చెయ్యి, అలా అనుకుంటే ఎవరు పైకి రావు అన్నారండి. ఆ వంగ మొక్క చనిపోయినప్పుడు అయితే నాకు చాలా బాధ కలిగింది. ఏంటంటే నేను చేసిన తప్పు, 2-3 రోజులు ఈ వర్షాలకి గార్డెన్లోకి అయితే రాలేదండి. మనం ఎప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ గార్డెన్లోకి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలి. మా ఆయనగారు వస్తూ ఉంటారు, ఆయన అన్నీ కూడా చూసుకోలేరు కదా. నేను రాకపోవడం వల్ల ఏమైందంటే ఈ శంఖం పురుగులు అలా పట్టి ఆ మొక్క చనిపోయింది. మనకి చేతికి మించిన ఆయుధం అయితే లేదు, మనం ఎప్పటికప్పుడు అవి చెక్ చేసుకుని తీసేసుకోవాలి. అలాగే శంఖం పురుగులను అయితే నేను తీసేసానండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.